సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్ట్ బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూలు. ఆ సభ జరిగిన తీరు చూసింటారు మీరు కూడా. మరి మీరు చూసింటారో విన్నారో నాకైతే తెలియదు. ఒక బిర్యానీ పొట్లం లేదు, ఒక మందు బాటిల్ లేదు, ఎటువంటి స్వతహాగా అందరూ వచ్చినటువంటి సభ గురించి మీరు మాట్లాడే ముందు కనీసం తెలుసుకోవాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. తెలుసుకునే మాట్లాడారు, కానీ అరకొర సమాచారంతో మాట్లాడడం మాకు నచ్చలేదు. ఈరోజు మన ఎమ్మెల్యే గారి మీద మీరు ఏమంటున్నారు? ఆయన అక్కడికి ఎందుకు వెళ్ళారు? ఒక వీడియో తీసి చూపించేసి ఆయన ఏదో పబ్బం గడుపుకుంటున్నారని మీరు అన్నటువంటి విషయాన్ని ఈరోజు హిందువులందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. అయ్యా, ఎమ్మెల్యే ఎవరైనా కానీ మొదట ఆయన హిందువు, తర్వాత ఆ సభలో అక్కడ వెళ్ళి పెద్ద మనుషులు చెప్పినటువంటి కార్యాన్ని పూర్తి చేస్తా ఉన్నాడు. అక్కడ అత్యంత బాధకర విషయం ఏమంటే ఆయన చెప్పినాడు స్వామీజీలందరూ కూర్చున్నాడు, ఆయన కింద కూర్చున్నాడు అని చెప్పి. దీని గురించి కూడా మీరు క్లారిటీ తీసుకోవాలా. సభ విశ్వ హిందూ పరిషత్ పేరు మీద జరుగుతున్న సందర్భంలో అనేకులు ప్రత్యక్షంగా పరోక్షంగా ఆ సభ కోసం పనిచేశారు. అంత ఈజీగా సక్సెస్ కాలేదు. కానీ ఇతరులలాగా మేము స్టేజ్ మీద కూర్చోవాలా, పని చేసినాం కదా, స్టేజ్ మధ్యలో కూర్చోవాలా, స్టేజ్లో మాట్లాడాలా, కనపడలేటటువంటి స్వభావం భారతీయ జనతా పార్టీలో ఉండదు. ఈరోజు అక్కడ ఉన్నటువంటి మా రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారు కిందనే కూర్చున్నారు. శ్రీనివాస వర్మ గారు సెంట్రల్ మినిస్టర్ ఎంపీ కిందనే కూర్చున్నారు. సాక్షాత్ మన రాయలసీమకు సంబంధించిన సత్యకుమార్ రాష్ట్ర మంత్రి ఆయన కిందనే కూర్చున్నారు. మా దాంట్లో పని చేయడమే కానీ దాని బాధ్యతగా మనం మెలుగుతాం, కానీ అధికారాన్ని మేము పైన కూర్చోవాలా. ఇంకొక చిన్న విషయం మీరు చాలా ఘోరంగా మాట్లాడారు. ఏ విషయం అంటే స్వామీజీలు పక్కన కూర్చోవాలంట. మాకు అంత అవసరం లేదు. స్వామీజీలు కాళ్ళ కింద కూర్చుంటేనే మాకు సౌభాగ్యం, మేము అలా భావిస్తాం. స్వామీజీల పక్కన మీరు కూర్చుని వచ్చాము, పక్కన చేయదు, మేము ఎప్పుడు కూర్చోము. స్వామీజీలు కాళ్ళ కింద కూర్చుంటేనే మాకు అది ఒక పెద్ద వరం ఉన్నట్టు, వారి ఆశీర్వాదం మాకు అది. మీరు ఆయన పక్కన కూర్చోమన్నారంటే మీరు ఆ విధంగా ప్రవర్తిస్తుంటారేమో మాకు తెలియదు. యావత్ హిందువులు ఈరోజు అందరూ ఈ విషయం మీద వ్యతిరేకిస్తారు. మీ నుంచి మీరు కామెంట్లు కూడా చూస్తుండొచ్చు. అంతేకాదు, నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. హైందవ శంకారావు అనేటటువంటిది ఎందుకు మొదలైంది కూడా మీకు తెలుసు. తిరుపతిలో జరిగిన లడ్డూ కల్తీ ద్వారా ప్రారంభమైనటువంటి ఈ యొక్క ఆక్రోశాన్ని వెలిపుచ్చడానికి హిందువులు బయటకు వచ్చారు. ఇది మీకు నచ్చలేదు, మరి మీరు హిందువులు పోయినా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. మీరు ఉదయం లేచి గుళ్ళు తిరుగుతారు, గోపురాలు తిరుగుతారు, బొట్టు పెట్టి అన్ని తిరుగుతారు. మరి ఇటువంటి సభ మీకు నచ్చలేదా? దీనికి మీరు సమాధానం చెప్పాలి. ఇంకోటి, హిందువుల గురించి మీరెందుకు పని చేస్తున్నారని అడిగారు. అయ్యా, అయోధ్య విషయంలో మీకు గుర్తు చేసుకోండి ఒకసారి. సాక్షాత్ మా ఆదినాయకుడు ఎల్కే అడ్వాణి గారు రథయాత్ర చేపట్టారు. ఏం గుడికి బీజేపీకి ఏం సంబంధం అంటే మా హక్కు అని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు జమ్మూ కాశ్మీర్ మా హిందువులని అక్కడి నుంచి బయటికి త్రోలేస్తే మాట్లాడింది బీజేపీనే. ఏం హిందువులకి అయితే బీజేపీ ఎందుకు మాట్లాడేది ఎవరిని అడిగారా? ఈరోజు జమ్మూ కాశ్మీర్లో 370 ఆర్టికల్ తీసేసి మళ్ళీ హిందువులు అక్కడ వచ్చి పునరావాసం పొందే విధంగా ప్రయత్నం చేస్తుంది బీజేపీ. మన దగ్గర ఈ మధ్యన కరోనా వచ్చిన తర్వాత పండుగలకు ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి మనం చూసాం. గణేష్ పండుగ చేయనిచ్చేదే లేదన్నారు. ఎవరు రోడ్ల మీద వచ్చారు అప్పుడు? హిందువుల పాటు బీజేపీ కూడా వచ్చింది. అంతేకాదు, ఇక్కడ 2011లో గలాట్లు జరిగినాయి. ఎవరు అరెస్ట్ అయ్యారు అప్పుడు? హిందువులు అరెస్ట్ అయ్యారు, దాంట్లో బీజేపీ వాళ్ళు కూడా. ఎన్ని పండుగలు పబ్బాలకి ఏమున్నా హిందువులకి ప్రథమంగా నిలబడేది భారతీయ జనతా పార్టీనే. మీరు దాన్ని ప్రశ్నించడం ఎంతో దురదృష్టకరం. ప్రతి ధర్మంలో ప్రచార కార్యక్రమాలు ఉంటాయి. అంటే మా ఇస్లాం ప్రచారంలో ఇస్తేమా అంటాం, క్రైస్తవ ప్రచారంలో సువార్త సభలు అంటారు. కానీ మా హిందూ సోదరులు ఒక హైందవ శంకరావం అనే పేరుతో ఒక భారీ బహిరంగ సభ, మా హిందూ సోదరులైనటువంటి హిందూ సభ. సాయిప్రసాద్ రెడ్డి గారు, మీరు ఒక హిందూ జాతిలో పుట్టి అలాంటి పవిత్రమైన హిందూ సభను గురించి హేళన చేసి మాట్లాడడం అది ఎంతవరకు సమంజనం? పార్థసారథి గారు ఒక హిందూ ధర్మంలో పుట్టినందుకు ఆ హిందూ ధర్మం యొక్క ముద్దు బిడ్డగా ఆయన ఆ హిందూ ధర్మం యొక్క పవిత్ర ప్రచారం చేయడానికి కష్టపడి ఆయన ప్రచారానికి వెళితే మీరేం చెప్తున్నారు? నువ్వు ప్రచారానికి ఎందుకు పోయినావు? నువ్వు అక్కడ ఏదో వీడియో చూపిస్తున్నావు, నువ్వు కింద కూర్చున్నావు. అయ్యా సాయిప్రసాద్ రెడ్డి గారు, ప్రతి ధర్మంలో సయ్యదులని గురువులు ఉంటారు. మేము వాళ్ళు మా గురువులు అని చెప్పి కిందే కూర్చుంటాం. ప్రతి ధర్మంలో ఇప్పుడు హిందూ ధర్మంలో ఎవరైతే మత పెద్దలు, గురువులు, పీఠాధిపతులు, స్వాములు ఉన్నారో వాళ్ళ కింద కూర్చుంటే మా హిందూ శాస్త్రాలు ఏం చెప్తున్నాయి? నీకు స్వర్గలోక ప్రాప్తి అవుతుంది, నువ్వు
అలాంటి పవిత్రమైన గురువులకి సేవ చేసి వాళ్ళ పాదాభివందనాలు చేస్తే నువ్వు స్వర్గంలో పోతావు అంటున్నారు. ఆయన ఒక మంచి ఉద్దేశంతో ఆయన హిందూ ప్రచార సభలో ఒక సేవకుడుగా పనిచేసిన తర్వాత స్వాములజీ కింద కూర్చున్నాడు. అది రాజకీయ వేదిక కాదు, అది అక్కడ సీఎం లేరు, పిఎం లేరు, మినిస్టర్ లేరు, అంతా స్వామీజీలు ఉన్నారు. కాబట్టి ఆయన కింద కూర్చొని ఆయన ఒక సేవకుడుగా ఆ పని చేసినాడు. కాబట్టి ఆయనకు ఒక ఆలోచన ఉంది, ఆ ఆలోచన విధానంతో ఆయన పని చేస్తున్నాడు. మరి మీరు అలాంటి ఏమైనా మంచి పవిత్రమైన సభకు ఎప్పుడైనా వెళ్ళినారా 30 ఏళ్ల చరిత్రలో? మా భారతదేశంలో ప్రతి మతంలో ఎన్నో కులాలు ఉన్నాయి, ఎన్నో మతాలు ఉన్నాయి. వాళ్ళ ఆచారాల ప్రకారంగా వాళ్ళ స్వామీజీకి ఒక స్థానం కల్పిస్తారు. సో మీరు యావత్తు హిందూ సమాజంలో ఉన్న హిందువుల సోదరులకి క్షమాపణ చెప్పాలి. మీరు హిందూ జాతి ద్రోహి అని నేను మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను.